రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి వాసు నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వై జంక్షన్లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం కన్వీనర్ కొడపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డుగ రాధ మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వర్గానికి చెందిన వారైనా కనీస సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. భరత్ తనకు ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టి పై మెరుగులకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో 22 బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేశారని, దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు 12 నుంచి 15 లక్షలు వెచ్చించి 22 మరుగుదొడ్లు మోక్షం కలిగించారని రాంబాబు పేర్కొన్నారు. అలాగే గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 18 నుంచి 20 బాత్రూంలను బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి చిన్న పనులు కూడా గత వైసీపీ బీసీ ప్రజా ప్రతినిధులు చేయలేకపోయారని విమర్శించారు. ఆ బీసీ వసతి గృహం విద్యార్థులకు మంచి భోజనం అందేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేశారని పేర్కొన్నారు. కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే దానికి ఈ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించడమే నిదర్శనమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేయించారని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలోనే బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అప్పటి ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వసతి గృహాలను పట్టించుకోలేదని, అందుకే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యేగా 71,000కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. బుడ్డిగ రాధ మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 అంతస్తులతో బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర బాలికల వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, కార్యదర్శి కిలపర్తి శ్రీను, నాయకులు కొల్లిబుచ్చి, రుంకాని విజయ్, కడియాల వీరభద్రరావు, చింతపల్లి నాని, శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలుర వసతి గృహానికి గతంలో ఆదిరెడ్డి వాసు గారు మేము అందరం కూడా సందర్శించడానికి వచ్చాం. ఇక్కడి నుంచి 2-3 పిల్లలు ఆదిరెడ్డి వాసు గారి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా మాకు రక్షణ లేదండి, ఫుడ్ బాగోలేదండి, బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచే ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే అవ్వకముందు కంప్లైంట్ వస్తే మేము అందరూ కూడా సందర్శించి వచ్చాం. ఆయన కూడా మేము కూడా ఉన్నాం. అప్పుడు గతంలో మీడియా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని చూశారు. ఇవాళకి ఆ రోజుకి చూస్తే బోర్డు తేడా. ఆ రోజు బాత్రూమ్ డోర్లు లేవు, అసలు ముక్కు మూసుకొని 2 నిమిషాలు కూడా బాత్రూమ్ దగ్గర ఉండే పరిస్థితి లేదు. అటువంటి దుర్గంధ పరిస్థితుల్లో ఇక్కడ బాలురు అందరూ కూడా ఇక్కడ చాలా దారుణ పరిస్థితులు ఉండేవారు. ఇది గ్రహించి ఇవన్నీ కూడా ఏదైతే మనం చేయాలని, ఏదైతే మన ప్రజలకు హామీ ఇచ్చామో అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తరచుగా వచ్చి చూసినవన్నీ కూడా ఒక లిస్టు ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రణాళికగా అవన్నీ కూడా మనం సక్రమం చేయాలి, మనం సరి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నెల రోజులు ఇవ్వలేదు, ఇంకా నెల రోజుల్లోనే ఈ బాలుర వసతి గృహానికి కిమ్స్ వారి సహాయార్థం బాత్రూములు దరిదాపు 28 బాత్రూములు మార్చి కట్టించడం జరిగింది. దగ్గర ఇక్కడ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే బాలికల వసతి గృహంలో కూడా 18 నుంచి 19 బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అక్కడైతే మరీ దారుణంగా ఆడపిల్లలకి డోర్లు లేని బాత్రూమ్లు వాడే పరిస్థితులు గతంలో ఉంది. గత ప్రభుత్వం ఎంపీ భరతరామ్ గారు బీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ చెల్లుబోయిన వేణు గారు వీళ్ళు ఏం చేశారు ఈ బీసీలకి అని అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి బయట కూడా ఈ సుందరవదనంగా తయారు చేసామని చూడడం తప్ప ప్రజలకు ఏం కావాలి, పేదలకు ఏం జరుగుతుంది,
అనాథులకి ఏం జరుగుతుందని ఏ రోజు పట్టుకలించే పరిస్థితి. బీసీలకి ప్రథమంగా మంచి పొజిషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బీసీ సంక్షేమం గురించి బీసీకి రిజర్వేషన్ కూడా మార్చి చేసింది తెలుగుదేశం పార్టీ. అదే పందాలు ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ప్రజలకు మనం నమ్మించి మనల్ని ఓటేసి ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మనం ప్రజలకు అన్నీ చేయాలని, రాజమండ్రిలో ఇదే కాకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంటిన్యూగా అన్నీ చూసి అన్నీ సరి చేసుకుంటూ వెళ్తున్నారు వాసు గారు.